హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము అందరం కలిసి ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇదే అనుకోకండి, ఆ ప్లేస్ ఇది ఎడవెల్లి మైసమ్మ. మేము ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని స్టార్ట్ అయిపోతాం. ఈరోజు సండే కాబట్టి చాలా పబ్లిక్కే ఉన్నారు. ఇక్కడ బోనాలు కూడా తీస్తున్నారు. మేమందరం దర్శనం చేసుకొని ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయాం. దర్శనం కంప్లీట్ చేసుకొని చండూరులో టిఫిన్ చేసాం. అదేంటో నా కర్మ, అందరి ఆర్డర్ వచ్చి అందరు తిని వెయిట్ చేస్తున్నారు, కానీ నాదే లేట్ అయిపోయింది. నేను మెల్లగా తినేసరికి వీళ్ళందరూ తిని కార్లో ఎక్కేశారు. ఇంకా మేము మా జర్నీ స్టార్ట్ చేసాం. మేమంతా ఫ్యామిలీ వెళ్ళేసరికి చాలా టైం పట్టింది. ముందర మా పెద్దనాన్న వాళ్ళు మాకంటే ముందు వెళ్ళిపోతున్నారు. ఫైనలీ వచ్చేసాం. మాకంటే ముందే మా అక్క వాళ్ళు, మా పెద్దనాన్న వాళ్ళు వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మాకే కొంచెం లేట్ అయిపోయింది. మా తాతయ్య ఇప్పుడు మెల్లగా దిగుతున్నాడు. మా పెద్దనాన్న వాళ్ళే సిటీ కాబట్టి వాళ్ళు కొంచెం దబ్బున వచ్చారు. మేమందరం దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. మా వాళ్ళైతే రమ్మంటా ఉంటే ఇంకా మెల్లగా ముచ్చట్లు పెడుతూ వస్తున్నారు. ఫైనల్లీ అందరం కాలు కడుక్కున్నాం. ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది, ఎండ కూడా చాలా బాగుంది. మేమందరం కలిసి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాం. మేము ఎక్కుతూ ఉంటే వీళ్ళు ఇంకా మెల్లగా కూర్చొని మాట్లాడుతున్నారు. ఇక్కడ మేము మా అక్క వాళ్ళ బాబుతో కలిసి మెట్లు ఎక్కుతున్నాం. నేను మా చెల్లె ఎక్కుదాం అనుకునే లోపే వీడు సగం మెట్లు ఎక్కేశాడు. మేమందరం వెళ్తున్నాం, కానీ మా పెద్దనాన్న వాళ్ళే కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు. వీళ్ళు చాలా మెట్లు ఎక్కారని ఒక పెద్ద ఫీలు. మేము ఎక్కుతూనే ఉన్నాం, కానీ వీళ్ళు ఇంకా రావట్లేదు. వీళ్ళకి మాట్లాడుకోవడానికే టైం సరిపోవట్లేదు. మేము ఫైనలీ వచ్చేసాం. లోపలికి దర్శనానికి వెళ్దామంటే మళ్ళీ కూర్చున్నారు. అయ్యో, ఫైనల్లీ దర్శనానికి వచ్చేసాం. ఇక్కడ ఫోన్స్ వీడియోస్ అలో లేదని చెప్పారు, అందుకే జస్ట్ ఎంట్రన్స్ వరకే తీసాం. ఇక్కడ మేమైతే దర్శనం చేసుకోవడానికి లోపలికి వచ్చేసాం. మేమందరం వెళ్తుంటే మా పెద్దనాన్న మీకు హాయ్ చెప్తున్నాడు. వెళ్ళిపోయాం దర్శనానికి. వాళ్ళు ఎంత వద్దని చెప్పినా మా వాళ్ళు వాళ్ళకి తెలియకుండా దొంగచాటుగా వీడియో తీశారు. ముందే ఆయన వార్న్ చేశాడు, మీరు కనుక వీడియో తీస్తే ఫోన్ తీసుకెళ్ళి హుండీలో వేస్తాను. ఏం చేస్తాం, వినరుగా. మొత్తానికి ఈ ప్లేస్ ఏదో చెప్పట్లేను అనుకుంటున్నారా? ఇదేనండి మన సారల మైసమ్మ. మీరు గెస్ట్ చేశారనే అనుకుంటున్నా. ఇదే మెయిన్ టెంపుల్. అసలైన అమ్మవారు వెలిసింది ఇక్కడనే అంట. మనకు కూడా తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైం నేను రావడం. ఇక్కడ చాలామంది కోళ్ళను ఎడ్లను కోస్తున్నారు. మా ఫ్యామిలీ అంతా ఫోటో తీయడానికి ఒక 10 minutes పడుతుంది. ప్రతిసారి ఒకరు రావాలి, ఫోటో తీయాలి, మళ్ళీ ఇంకొకరు వెళ్ళాలి. అట్లా మేము ఫోటో దిగి దర్శనం చేసుకొని అంతా చేసేసరికి ఒక 1 hour పట్టింది. ఇక్కడ అందరం ఇంకా వండుకోవడానికి స్టార్ట్ అయిపోయాం. మా పెద్దమ్మ, మమ్మీ వీళ్ళందరూ కలిసి కుకింగ్ స్టార్ట్ చేశారు. అక్కడ వాళ్ళంతా వంట చేస్తుంటే మాకేం పని లేక ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాం. ఏం చేయాలో అర్థం కావట్లే. నేనేమో మా అక్క కొడుకు కొన్న బొమ్మతో నేను ఆడుకుంటున్నా. అసలు అది వానికా నాకా అనేది ఎవరికి అర్థం కాలేదు. వాడి బొమ్మతో నేను ఆడుతుంటే వాడేమో రాళ్ళతో ఆడుతున్నాడు పాపం. వీళ్ళు ఇక్కడ వంట కంటిన్యూ చేస్తున్నారు. సగం అయింది, సగం కాలేదు. మాకేమో చాలా ఆకలి అవుతుంది. ఇప్పుడేమో టైం మధ్యాహ్నం 2 అవుతుంది. వీళ్ళు ఇంకా ప్రిపేర్ చేయడం దగ్గరనే ఉన్నారు. మాకేమో చాలా ఆకలి అవుతుంది. వీళ్ళు ఇంకా కూరగాయలు కట్ చేయడం దగ్గరనే ఉన్నారు. మాకేమో చాలా ఆకలి అవుతుంది. ఏం చేస్తాం, అక్కడ ఉన్న వాటర్ని తాగి అడ్జస్ట్ అయిపోయాం. ఇక్కడ పక్కకి మాకు ఇట్లా లేక్ లాగా ఉందన్నమాట. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. మాకు మంచి ప్లేసే దొరికింది. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఒకటే తిప్పేస్తున్నారు గంటలు. అది ఎలా అవుతుందో చూడాలి, లాస్ట్కి తిన్న తర్వాత చెప్పాలి. మా డాడీ వాళ్ళు కూల్ డ్రింక్స్ తేవడానికి వెళ్ళారు. వాళ్ళు ఇంకా రావట్లేరు. మాకేమో చాలా ఆకలి అవుతుంది. ఫైనలీ వాళ్ళు వచ్చేసారు. వస్తూ మా కోసం కొన్ని ఎగ్ పఫ్స్ తెచ్చారు. ఎంత ఆనందంగా ఉందంటే ఆస్కార్ అవార్డు వచ్చినా ఎంత ఆనందం ఉండదు. అంతా చాలా ఆకలి అవుతున్న టైంలో మొత్తానికి రైస్ అయితే రెడీ అయిపోయింది.
ఇక్కడ ఒక కోతి వచ్చి మేము తెచ్చుకున్న ఫుడ్ తీసుకుందామని చూస్తుంది, కానీ దానికి తెలియదు ఏంటంటే మా కాడనే ఫుడ్ లేదు అసలు. మేమే ఉన్నది అడ్జస్ట్ చేసుకొని తింటున్నాం. ఇంకా ఫుడ్ కావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అని చెప్పారు. థమ్స్అప్తో అడ్జస్ట్ అయిపోయాం. ఇక్కడ మేమేమో థమ్స్అప్తో చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మా పక్కనే మా డాడీ వాళ్ళేమో వాళ్ళ లిక్కర్తో వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళదే. ఇక్కడికి ఈయన వచ్చారు. ఈయన ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇతన్ని తుపాకి రాముడు ఇంకా పిట్టెల దొర అని పిలుస్తారంట. నాకు కూడా తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈయన మా వాళ్ళని చాలా ఎంటర్టైన్ చేశాడు. ఆయన చెప్తూ ఉంటే వినబుద్ధి అయింది. మస్తు జోక్స్ వేశాడు, చాలాసేపు నవ్వుకున్నాం. పాలు తాగే జ్యూస్లో నుండి ఆయనకు కూడా కొంచెం పోసారు. మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యా. మొత్తానికైతే ఫుడ్ రెడీ అయిపోయింది. ఇక్కడ బగారా రైస్, నాటుకోడి, ఇంకా చికెన్, సాంబార్ కూడా చేసుకున్నాం అన్నమాట. మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, ఎప్పుడు పెడితే ఎప్పుడు తినేద్దామా అని. నాకు కూడా చాలా ఆకలి అయిపోయింది. ఇప్పుడు తినడానికి టైం వచ్చేసింది. మేము ఈ బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేస్తూ తిన్నాం. అప్పుడే చాలా వర్షం పడింది. మా వాళ్ళ ఎంజాయ్మెంట్కి హద్దే లేదు. ఎంత ఆనందంగా ఫీల్ అయ్యారంటే చాలా. ఇక్కడ వీళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, కానీ చాలా ఆకలి అవుతుంది. ఆ వర్షానికి రేకులు ఎగిరిపోతాయి అనుకున్నా, కానీ అంత అయితే రాలేదు. నేనే ఇక్కడ ఈ వీడియో తీసా. ఎలా ఉంది? ఇక్కడ స్పాట్ అయితే చాలా బాగుంది. మేము మంచిగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ పక్కన ఎవరో ఫిషింగ్ చేస్తున్నారు. వాళ్ళని చూద్దామని వెళ్తే చాలా పెద్ద పెద్ద చేపలే ఉన్నాయి వాళ్ళ దగ్గర. అన్నీ చూపించలేదు, కానీ అన్నీ తీయలే, కానీ కొన్నే వీడియో తీసాం. వాళ్ళ దగ్గర చాలా చేపలు ఉన్నాయి. అవి చూడగానే షాక్ అయిపోయాం. ఎలా ఉన్నాయి చూడండి అవి. మా చెల్లెమో అక్కడ నుండి వాటిని చూసి భయపడి వెళ్ళిపోయింది. నేనే కొంచెం ధైర్యంగా అక్కడ నిలబడి చూసా. వాళ్ళు ఇంకా తెస్తూనే ఉన్నారు చేపల్ని. అవి ఎగిరిపోతూ ఉన్నాయి. అందులో నుండి ఒక చేప బయటపడింది. దాన్ని తీసి నేనే ధైర్యంగా లోపలేసా. మా తమ్ముడు ఐస్ క్రీమ్ నీళ్ళలో చేపల్ని పడడానికి ట్రై చేశారు, కానీ ఒకటి కూడా దొరకలేదు. మా వాళ్ళు తిని అలసిపోయి కూర్చున్నారు. చాలా కష్టపడ్డారు కదా తినడానికి, కొంచెం రెస్ట్ కావాలంట. మొత్తానికైతే సరళమైసమ్మ టూర్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.